So various political systems were adopted by the various వివిధ రాజకీయ వ్యవస్థలు మనం అవలంబించడం జరిగింది. కానీ there is no particular constitution for India till 1946. Till 1946 we don't have any particular constitution. మనకు ఎందుకు రాజ్యాంగం అవసరం అంటే వివిధ అధికారాలని వివిధ పరిమితులను సమర్థవంతంగా నిర్వహించడం కోసం మనకు రాజ్యాంగం అవసరం. ఎవరి అధికారాలు ఏంటి, ఎవరి పరిమితులు ఏంటి, పౌరులు ఏం చేయాలి, ప్రభుత్వం ఏ విధంగా నడుచుకోవాలి, ప్రభుత్వ విధి విధానాలు ఏంటి, ప్రభుత్వం ప్రజలకు చేయవలసిన పనులు ఏంటి, ప్రభుత్వం యొక్క విధులు ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ప్రజల బాగు కొరకు పాటుపడాలి, ఇవన్నీ మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటాయి. రాజ్యాంగం ఎందుకంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిందో అదే ఫైనల్, అదే అంతిమం. రాజ్యాంగాన్ని మించి ఎవరు లేరు. సో దట్స్ వై ఇట్ డిఫైన్స్ ది పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. వై ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఇట్ డిఫైన్స్ ది పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. And it also formation of the government, it impose the limitations and it separates the powers, and it also impose the restrictions we have already discussed, and it provides the good governance and welfare of the people, and it also defines the relationship between the citizen as well as the state, and it also gives the powers to the pressure groups and NGOs. Those are all their power, their right to movement they have derived from the fundamental rights. It is given by the constitution. So it established just and equitable society. It also just and equitable society. సమాజాన్ని నిర్మించడానికి రాజ్యాంగం అనేది అవసరం. ప్రజల బాగు కొరకు రాజ్యాంగం అనేది అవసరం. ప్రభుత్వం యొక్క విధి విధానాలని సమర్థవంతంగా నిర్వహించడానికి రాజ్యాంగం అవసరం. పౌరుల యొక్క హక్కులను తెలియజేయడానికి రాజ్యాంగం అవసరం. పౌరుల యొక్క విధులను తెలియజేయడానికి రాజ్యాంగం అవసరం. పౌరులు తమకు ప్రభుత్వం నుంచి ఏదైనా విధులు సేవలు అందనట్లయితే ఆ పౌరులు కానీ, ఎన్జిఓస్ కానీ, ప్రెజర్ గ్రూప్స్ కానీ, సంఘాలు కానీ, మేధావి సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ వారు ఉద్యమాలు చేసుకోవచ్చు. వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీయచ్చు అండ్ వాళ్ళు ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టచ్చు. ఆ హక్కులన్నీ దేనిలో పొందుపరచడం జరుగుతుంది? రాజ్యాంగంలో పొందుపరచడం జరుగుతుంది. సో ఈ విధంగా రాజ్యాంగం అనేది సుప్రీం. ఇది ఒక అధికారాలని ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా ఇస్తుంది. సో the most ultimate goal of the constitution is the welfare of the state, welfare of the people, service to the people. తమ సమాజాన్ని నిర్మించడమే రాజ్యాంగం యొక్క లక్ష్యం. సమానత్వం రాజ్యాంగం యొక్క లక్ష్యం. సౌభ్రాతృత్వం రాజ్యాంగం యొక్క లక్ష్యం. సో ఇవన్నీ రాజ్యాంగంలో ప్రియాంబుల్లో కానీ, రాజ్యాంగంలో వివిధ చాప్టర్స్లో కానీ పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ ది రాజ్యాంగం మరియు రాజ్యాంగవాదం, కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనలిజం. వాట్ యు మీన్ బై కాన్స్టిట్యూషన్? We have already discussed constitution is a legal document, fundamental document that governs the country. We have already discussed constitution is a legal document that governs the country, defines the structure and working of the constitution. Structure nothing but executive, legislature and judiciary. And working of the constitution gives and directions to the
DPSP, Directive Principle of State Policy. It will give the directions how to rule the country. What are the duties of the government? For example, protection of the environment in the country, not only the duty of the citizens, it is also duty of the government. Government should implement different kind of programs to protect the environment. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేయడం ఆవశ్యకం. ఎందుకంటే రాజ్యాంగంలో డిపిఎస్పి ప్రిన్సిపల్లో పొందుపరచడం జరిగింది. రాజ్యాంగంలో వన్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ పర్యావరణాన్ని రక్షించడం. ఆ విధంగా చాలా విధులను, చాలా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వానికి ఇన్ ద డిపిఎస్పి ఫార్మేట్లో. నెక్స్ట్ కాన్స్టిట్యూషనలిజం. కాన్స్టిట్యూషనలిజం నథింగ్ బట్ రాజ్యాంగవాదం నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఐడియాలజీ. ఇది ఒక సిద్ధాంతం దట్ ఎక్స్ప్లెయిన్స్ ద వే ఆఫ్ వాల్యూ, బిలీఫ్స్ అండ్ ఐడియల్స్. సో వై? బికాస్ see, every state, every country have their own rules and regulations, have their own customs, have their own beliefs, they have their own rules and regulations, they have their own. వాళ్ళకి ప్రతి ఒక్క కంట్రీకి, ప్రతి ఒక్క దేశం వాళ్ళకు సంబంధించిన ఆచారాలు, వాళ్ళకు సంబంధించిన మ్యారేజ్ సిస్టమ్ కావచ్చు, సక్సెషన్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళకు విధి విధానాలు కావచ్చు, వాళ్ళు జీవించే విధానం కావచ్చు, డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి దేశానికి అది డిఫరెంట్గా ఉంటుంది. వాటన్నిటిని కలిపితేనే కాన్స్టిట్యూషనలిజం. కాన్స్టిట్యూషనలిజం నథింగ్ బట్ ఈజ్ అన్ ఐడియాలజీ దట్ డిఫైన్స్ ది వాల్యూస్, రూల్స్, రెగ్యులేషన్స్, కస్టమ్స్, కల్చర్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషనలిజం. కాన్స్టిట్యూషన్ నథింగ్ బట్ it deals with the government, and constitution is deal with the values, beliefs and ideals of the government, ideals of the nation. So there is a clear difference between the constitution. Constitution is related to the government. Constitutionalism is related to the culture. It is an ideology. It is a law. It is an ideology. It is a fundamental law. It is ideology, and that it is defines the limitations of the government. It also defines the limitations of the government. It against the dictatorship and autocratic attitude. So for example, రాజ్యాంగం అంటే ఏంటిది? What is constitution? It will gives the powers and restrictions and duties as well as the directive principle of state policy. These are all mentioned in the constitution, but the constitutionalism is dealing with the dictatorship and autocratic attitude of the government. The government should not work in a autocratic way. The government should not work in a dictatorship way. The government should not have the dictatorship attitude. So that is deal with it is an ideology. The constitution nothing but it is a law, and constitution is nothing but it is an ideology. And the first time the constitution mentioned in the Magna Carta, the first constitution is called Magna Carta 1215. It was established strong foundation for the constitutionalism. So the strong foundation for the constitutionalism made by the Magna Carta 1215, because it imposed the limitations of the Briton king. So far Briton king enjoys unlimited powers. The first time in Britain in 1215, a Magna Carta, it is a fundamental document. This document imposed certain limitations on the British king. So till then the British king was used to rule in a dictatorship way. He was an autocratic ruler. So in order to codify the powers of in order to reduce the powers, in order to reduce the autocraticship and this dictatorship of the British king, the Magna Carta, the fundamental document, imposed the lot of limitations on the Briton king. Who is that Briton king? John Edward. Remember this word, John, this name, John Edward. And moving forward,
Moving forward, next we are going to discuss types of constitution. You know, written constitution, it is defined and enacted a particular period of time. A particular period of time, it is codified and enacted at a particular period of time. Why? Because if you know the 1773 Regulating Act, 1773 Regulating Act to 1858, 1858 is the Government of India Act, and from the 1858 to 1947 Government India Act. These all acts codified and made into the constitution. That is called written constitution. In written constitution, the rules and regulations clearly mention rules, powers, limitations, clearly mentioned. And another principle, the constitution made by a constituent assembly. A particular body was constituted for framing the constitution, as well as a particular rules and regulations, powers, limitations mentioned in the constitution. It evolved over a period of time. What are the rules and regulations followed by the government? They are all codified into the one fundamental document, that is called written constitution. And unwritten constitution, they have not codified. They simply follow the rules and regulations. There is no fundamental document. They may have the fundamental document, but there is no particular document. Lot of documents were there in different periods of times, and చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, చాలా సమయాలలో డాక్యుమెంట్స్ ఉంటాయి. 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒక డాక్యుమెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ కింగ్ వస్తాడు, ఒక డాక్యుమెంట్ తీసుకుంటాడు, ఆ కింగ్ వస్తాడు, ఇంకో కింగ్ వస్తాడు, ఇంకో రాజు వస్తాడు, అతను ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాడు. దెర్ ఈజ్ నో పర్టికులర్ కాన్స్టిట్యూషన్. సో దెర్ ఈజ్ నో పర్టికులర్ డాక్యుమెంట్, దెర్ ఈజ్ నో పర్టికులర్ కోడిఫికేషన్, అండ్ డిఫరెంట్ రూలర్స్ వర్ followed. They will follow the different rules and regulations. So the rules and regulations are limitations and power, they have not codified. Different documents were used to rule the country. So that's why it is called unwritten constitution. They are not codified and they have not evolved into the single document. The depends of the largely unwritten constitution. What are the habits of the people? Suppose in a particular country, a king was overthrown by another king, and the new king came to rule that particular country. ఒక కొత్త రాజు వస్తాడు, ఆ కంట్రీకి కొత్త రాజు వస్తాడు పరిపాలన చేయడానికి. ఆ రాజు ఏం చేస్తాడంటే, ఆ ప్రజల యొక్క విశ్వాసాలు ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి, ఏ ఆచారాలను పాటిస్తున్నాడు, ఎటువంటి దుస్తులు వేసుకుంటున్నారు, ఆ దాన్ని బట్టి ఇంకో కొత్త డాక్యుమెంట్ తీసుకొని వచ్చి, అంటే కొత్త రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చి అతను పరిపాలిస్తాడు. ఇంకో రాజు వస్తాడు, అతను కొత్త రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్తో పరిపాలిస్తాడు. ఈ విధంగా ఒక పర్టికులర్ డాక్యుమెంట్ అంటూ ఉండదు, ఒక పర్టికులర్ కాన్స్టిట్యూషన్ అంటూ ఉండదు వాళ్ళకి పరిపాలించడానికి, ఫాలో కావడానికి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. Unwritten constitution mainly depends upon the belief systems, customs, their marriage systems, their succession systems of the people. So it is called unwritten constitution. Emerged over a long period of time, and in this the parliament is supreme. Why? Because there is no constitution to impose the powers and limitations on the parliament have unlimited powers. But whereas in the written constitution, parliament has the limited powers. It will check by the judiciary. If parliament will go out of their powers in the law making process, immediately judiciary will come into their shoes of the parliament. The judiciary will step into the shoes of the parliament and says that you should not have this power, according to the constitution. So there is a checks and balances in the Indian constitution. There is a checks and balances in the written constitution.
In written constitution, there is a checks and balance among the three organs. But in various unwritten constitution, parliament is supreme. In written constitution is the supreme. In written constitution is the supreme. లిఖిత రాజ్యాంగంలో రాజ్యాంగం అనేది అత్యుత్తమం. అలిఖిత రాజ్యాంగంలో శాసన నిర్మాణ శాఖ, దట్ మీన్స్ పార్లమెంట్ ఈజ్ ద సుప్రీం. పార్లమెంట్ కెన్ మేక్ ఎనీ లా టు రూల్ ద కంట్రీ. It can bypass the judiciary, it can bypass the executive, it can codify the limitations, it can impose the restrictions, it can impose the limitations, it can extend the powers unlimited, it can give the unlimited powers, it can curtail the powers of the other two organs. Why? Because parliament is the supreme. Parliament is supreme. Constitution itself is created by the parliament. Constitution itself is created by the parliament. Whereas in written constitution is created by the constituent assembly. But in various unwritten constitution is created by the parliament. In written constitution is a supreme. Constitution is a supreme. Constitution is supreme. In unwritten constitution, parliament is the supreme. In written constitution, they have clear codified rules and regulations are codified. In unwritten constitution, they have not codified. And in written constitution, there is a single fundamental document. In unwritten constitution, there is a multiple documents. The ruling is according to the multiple documents. So this is called written constitution and unwritten constitution. If you move forward, the syllabus of the Indian constitution, prelims point of view, if you discuss the syllabus of the Indian constitution, if you look into the syllabus of the Indian constitution, and there is a two sections in the UPSC, prelims as well as the mains. Prelims there is a prelims లో సెక్షన్స్ ఏంటి అంటే ఒకటి కాన్స్టిట్యూషన్, రెండు పొలిటికల్ సిస్టమ్ అండ్ పంచాయతీ రాజ్ అండ్ పబ్లిక్ పాలసీ, రైట్ ఇష్యూస్. అండ్ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది టాపిక్స్ ఇన్ ద ప్రిలిమ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. We are going to discuss Indian polity as well as the governance. This combinedly mentioned as syllabus in the preliminary examination of civil service exam. Moving forward, CSC exam, the civil service exam, mains examination లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్, the first topic is Indian constitution. In Indian constitution లో historical underpinnings means historical background of the Indian constitution we will discuss. As of the next session, in the next session we are going to discuss historical background of the Indian constitution and features of the Indian constitution, amendments, features, what are the difference of the different types of features. For example, we have discussed one of the important feature of the constitution, that is written constitution, whether it is democratic in constitution or undemocratic constitution, what are the different powers of the constitution. And in this features we are going to discuss different features of the Indian constitution. Here we are going to discuss the historical background of the Indian constitution, and in these various acts we are going to discuss regulating act and Pitt's India Act and Amendment Act, Amendment Act and Pitt's India Act. And next one, in historical background we are going to discuss 1773 Regulating Act and 1781 Amendment Act and 1784 Pitt's India Act. And next one, 1793 Charter Act and 1813 Charter Act, 1833 Charter Act, 1853 Charter Act, 1858 that is Government of India Act, and 1892, 1909 Minto-Marler reforms, 1909 Government of India Act, 1935 Government of India Act, 1957. These all acts we are going to discuss in the historical underpinnings. And next one, amendments, various amendments to the constitution in the various times. We are going to discuss about the amendments, what are different kind of amendments,
what are, how many amendments are till now, significant provisions we are going to, basic structure of the Indian Constitution also we are going to discuss. Next, functions and responsibilities of the union, state government, issues and challenges,